ఏ శుభకార్యానికైనా శుభారంభం మంచు లక్ష్మి గారికి ఫ్యాన్గా మొదలైన ఆవిడ జర్నీ ఈరోజు మంచు లక్ష్మి గారు అడిగితే ప్రాణాలైనా ఇచ్చేస్తాను అనేంత స్థాయికి వెళ్ళారనమాట. అంటే ఒక డీపెస్ట్ బాండ్ క్రియేట్ అయింది. ఎక్కువగా ట్రోల్స్ చూసినప్పుడు, ఆవిడ మీద ఎక్కువ ట్రోలింగ్స్ చేస్తున్నప్పుడు, ఎడిట్స్ చేస్తున్నప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఎలా తీసుకుంటారు దాన్ని? సేమ్ క్వశ్చన్ నేను అక్కను కూడా అడిగాను. లక్ష్మి ఇంకా ఇలా ట్రోల్ చేస్తున్నారు, నాకు కోపం వస్తుందంటే అక్క అన్నమాట ఒకటే, పోనీలే బుజ్జి, మన వల్ల ఒక నలుగురు బతుకుతున్నారు కదా, బతుకుని వాళ్ళైనా బతుకుతాను. ఎందుకంటే అక్క చేస్తున్న కొన్ని మంచి పనుల వల్ల చాలా వరకు తగ్గాయి. అసలు మీ మధ్య బంధం ఎలా స్టార్ట్ అయింది? అంటే మీరిద్దరూ కలిసిన ఆ ఫస్ట్ మూమెంట్ ఏంటి? కొంతమంది ఉంటారు చేసే ప్రతి ఒక్క పని పబ్లిసిటీ, ఏ పని చేసినా కూడా బయటికి ఎక్కువ రానివ్వరు. వేయించుకునే అంత బలమైన ఆ ప్రేమ ఎక్కడొచ్చింది అసలు? ఏ మూమెంట్? అక్క టీచ్ ఫర్ చేంజ్ అనేది ప్రోగ్రామ్ అక్క చేస్తుంది. అక్క మనస్తత్వం ఎలాంటిదంటే, ఎడ్యుకేషన్ అనేది వాళ్ళ లైఫ్కి మనం ఇచ్చే పెద్ద గొప్ప వరం. నేను విన్నది చూస్తున్నది వేరు అనే ఒక థాట్లోనే నేను అక్కతో కంటిన్యూ అయ్యాను. అంటే లాంగ్ హెయిర్ ఉండే సంథింగ్ ఉండేవారు. ఎందుకు దీనికి ఏదో చెప్పారు మీరు, సంథింగ్ గజని యాక్సిడెంట్ సంథింగ్. అది ఈవెంట్కి వెళ్ళేసి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిందనమాట. యాక్సిడెంట్ అయినప్పుడు నాకు తలకి దెబ్బ తగిలింది, 18 కుట్లు పడ్డాయి. అప్పుడు 3 days కోమాలో ఉన్నాను, 3 months బెడ్ రెస్ట్లో ఉన్నాను. దానివల్ల నేను అదొక్క ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడప్పుడు కూడా కొంచెం లైట్గా పెయిన్ ఉంటుంది అనమాట. మేము ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్నాం. తాత వాళ్ళంతా, తాత చనిపోయిన 3వ రోజుకి అమ్మమ్మ బయటికి తరిమేశారు అమ్మని. మేము చిన్నపిల్లలు. అమ్మ తాళిబొట్లు రౌండ్ గుండ్లు వస్తాయి కదా, అవి 800 రూపాయలకి అమ్మేసి, అదే టైంలో తినడానికి ఫుడ్ లేదు. అప్పట్లో మమ్మల్ని తిన్నారా, ఇప్పుడు పూట గడిచిందా అని అడిగేవాళ్ళు కూడా లేరు. ఇప్పుడేమంటే ఒకప్పట్లో మేము తినే ఇదిలో ఉన్నా, తినిపించే ఇదిలో మా అమ్మ లేరు, మేము తినిపించే ఇదిలో ఉన్నా మా అమ్మ తినే ఇదిలో లేదు. అదొక్కటే మాకు మనసుకి బాధేస్తుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఉన్నారు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ షబానా సోను గారు. సో మంచు లక్ష్మి గారికి ఫ్యాన్గా మొదలైన ఆవిడ జర్నీ ఈరోజు మంచు లక్ష్మి గారు అడిగితే ప్రాణాలైనా ఇచ్చేస్తాను అనేంత స్థాయికి వెళ్ళారనమాట. అంటే ఒక డీపెస్ట్ బాండ్ క్రియేట్ అయింది. అండ్ మంచు లక్ష్మి గారు కూడా ఆవిడని ఒక ఫ్రెండ్ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేస్తూ ఉంటారు. మనం చాలా వీడియోస్లో చూసాం. సో వాళ్ళ జర్నీ ఎలా సాగింది ఏంటి, కొంచెం మంచు లక్ష్మి గారి గురించి కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వీడియోస్ చూసినప్పుడల్లా, ఐ మీన్ నార్మల్గా మంచు లక్ష్మి గారి వీడియోస్, ఈవెన్ ట్రోలింగ్స్లో అయినా నార్మల్ వీడియోస్ అయినా ఆవిడ కనిపిస్తే వదలలేము ఆ వీడియోని. ఎవడో స్కిప్ చేయడు, చూస్తాడు ఏంటి అని. సో అంత అటెన్షన్ ఉంది మంచు లక్ష్మి గారు అంటే. బట్ ట్రోలింగ్స్ విషయానికి స్టార్టింగ్ అడుగుతున్నాను. నార్మల్గా ఆర్ షుడ్ బి రోలింగ్ ఇలాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి కదా, ట్రోల్ అవుతూ ఉంటాయి. ఆవిడ చాలా క్యాజువల్గా తీసుకుంటారు. ఆవిడ ఈవెన్ దాన్ని కూడా నవ్వుకుంటారు. అంటే నా వీడియోని ఇంతమంది చూస్తున్నారు ఫోన్లే అన్నట్టు నవ్వుకుంటారు. బట్ మీ ఒపీనియన్ ఏంటి? ఎక్కువగా ట్రోల్స్ చూసినప్పుడు, ఆవిడ మీద ఎక్కువ ట్రోలింగ్స్ చేస్తున్నప్పుడు, ఎడిట్స్ చేస్తున్నప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఎలా తీసుకుంటారు దాన్ని? తీసుకోవడం అంటూ ఏం లేదు. ఆవిడ మీద కూడా ట్రోల్స్ చేస్తూ కొంతమంది బతుకుతున్నారు, బతకనివ్వండి. సేమ్ క్వశ్చన్ నేను అక్కను కూడా అడిగాను, లక్ష్మి అక్కని. అక్క ఇలా ట్రోల్ చేస్తున్నారు, నాకు కోపం వస్తుందంటే అక్క అన్నమాట ఒకటే, పోనీలే బుజ్జి, మన వల్ల ఒక నలుగురు బతుకుతున్నారు కదా, బతుకని వాళ్ళైనా బతుకుతా అన్నారు. ట్రోల్ చేస్తే ఇంకా మనమే ఫేమస్ అవుతాం కదా అని ఒక ఈజీగా తీసేసుకున్నారనమాట. నువ్వేం రియాక్ట్ అవ్వద్దు అని చెప్పి. ఇప్పుడు అంతకుముందు 2015 ఆ టైంలో అయితే బాగా ట్రోలింగ్ ఎక్కువ ఉండింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు గమనిస్తే ట్రోలింగ్స్ చాలా వరకు తగ్గాయి. ఎందుకంటే అక్క చేస్తున్న కొన్ని మంచి పనుల వల్ల చాలా వరకు తగ్గాయి. సో ఎప్పుడు కూడా ట్రోలర్స్ని మనం ఏం అనలేము, అన్నా కూడా వాళ్ళు ఆపకపోతే మనం ఏం చేస్తాం, ఏం చేయలేము, పోనీయండి బతుకుతున్నారని మనం సైలెంట్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఈవెన్ ఆవిడ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అదే ఇంటర్వ్యూ ఇచ్చా, యూనివర్సల్ అక్క, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ గారు ఈవిడ యూనివర్సల్ అక్క అని చెప్పి. అంటే అందరూ అక్క అని పిలుస్తారు, మంచక్క. ఈవెన్ ట్రోలర్స్ కూడా మంచక్కే అంటారు, ఫ్యాన్స్ కూడా మంచక్క అని అంటారు. సో మీకు ఆ టర్మ్, ఐ మీన్ మీరు అక్క అని పిలుస్తారు బేసికల్లీ. సో ఆ టర్మ్ విన్నప్పుడు ఏమనిపిస్తుంది? మంచక్క అని చాలా మంది అంటూ ఉంటారు. అందరు అక్క అని పిలిచి ఇప్పుడు సడన్గా ఎవరైనా వచ్చి లక్ష్మక్కని
చెల్లి అన్నారంటే ఆ వైబ్రేషనే వేరే ఉంటుంది అక్కకి. అంటే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా వేరే యాంకర్ అడిగా, అట్లా పిలిచే లోపల అక్క ఫీలింగ్ ఎప్పుడు నన్ను అందరు అక్క 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 అని చెల్లి అని పిలిస్తే వినసొంపుగా ఉంది అన్నట్టు చెప్పారనమాట. ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. అంటే మనము నేమ్తో పిలిచినా లక్ష్మి గారు అని పిలిచినా కూడా రెస్పాండ్ అవుతారు. అక్క అని పిలిస్తే ఏమవుతుందంటే అదొక బాండింగ్. అంటే దగ్గర మనిషి ఎలా అయితే మనం పిలుస్తామో అలా ఉంటుందన్నమాట. సో అది కూడా హ్యాపీగానే ఉంటుంది. సో అసలు మీ మధ్య బంధం ఎలా స్టార్ట్ అయింది? అంటే మీకు మంచు లక్ష్మి గారు ఫస్ట్ ఎప్పుడు నచ్చారు? ఏ సినిమాలోనా, లేదంటే ఎలా నచ్చారు? అంటే మీరిద్దరూ కలిసిన ఆ ఫస్ట్ మూమెంట్ ఏంటి? అక్క ఫస్ట్ అనగనగా ఉదీరుడు దాంట్లో ఐరేంద్రి క్యారెక్టర్ చేశాను. ఇంకా అక్కడి నుంచి నేను అక్కని అంటే కొంచెం ఆ స్లాంగ్ కావచ్చు, ఆ క్యారెక్టర్ కావచ్చు, అప్పటి నుంచి నేను స్టార్ట్ చేసా. ఎవరు ఏందని మనకి అప్పుడు తెలియదు కదా. సో అప్పటి నుంచి స్టార్ట్ చేసి అక్కని ఫాలో అవుతా వచ్చాను అనమాట. తను చేస్తున్నా. ఇప్పుడు కొంతమంది ఉంటారు చేసే ప్రతి ఒక్క పని పబ్లిసిటీ ఉంటుంది, కానీ ఇక్కడ ఏమంటే లక్ష్మి అక్క ఏ పని చేసినా కూడా బయటికి ఎక్కువ రానివ్వరు. ఇప్పుడు మనం చేసింది మన మనసుకి సంతోషాన్ని ఇవ్వాలి, కానీ నలుగురికి తెలిసి వాళ్ళ అప్రిషియేషన్స్ మనకు అవసరం లేదు. మన మనసుకి హ్యాపీ అనిపిస్తే చాలు అనే ఇదిలో ఉంటారు. సో ఇప్పుడు నేను కూడా లక్ష్మక్క విషయంలో బర్త్డేస్ కానీ ఏదైనా వస్తే ఫుడ్ డొనేట్ చేయడం అది చేస్తూ ఉంటాను. అది చేసినా కూడా నేను పబ్లిక్ సిటీలో పెట్టుకోను. నేను ఈరోజు మీ బర్త్డే ఫుడ్ డొనేట్ చేశానని ఒక్క అక్కకి తప్ప నేను ఎవరికి కూడా షేర్ చేయను. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆ బాండింగ్ అలానే వచ్చింది. నేను లక్ష్మక్క టాటూ వేయించుకున్నాను, ఫేస్ టాటూ హ్యాండ్ మీద వేయించుకున్నాను. అది దొంగాట ఆడియో లాంచ్ అప్పుడు అక్క దగ్గరికి అంతకుముందే వెళ్ళింది. దొంగాట మూవీ ఆడియో లాంచ్కి నేను వెళ్ళినప్పుడు అప్పుడు నన్ను బయటికి అక్క దగ్గరికి ఎక్స్పోజ్ చేశాను అనమాట. అప్పుడు అక్క అసలు నమ్మలేదు ఫస్ట్. ఇప్పుడు మామూలుగా ఆ టైంలో అంటే ఫేస్ టాటూస్ అనేది ఎవరు కూడా వేయించుకోలేదు. 10 years దాటుద్దా వేయించుకుని? 2014. ఒకసారి చూపించండి అది. అంటే ఇప్పుడు కొంచెం షేడ్ అయింది అనుకోండి, నేను మళ్ళీ మీకు పిక్ ఇస్తాను. సో అట్లా తీసుకొని వెళ్ళిన అక్క షాక్ అయ్యారనమాట చూసి. ఎందుకే ఇట్లా నిన్ను నువ్వు బాధించుకోవడం, అంటే వేసేటప్పుడు పెయిన్ ఉంటుంది కదా. సో అని అంటే లేదక్క నాకు మీరంటే ఇష్టము అని చెప్పాను అనమాట. అట్లా అక్కతో జర్నీ స్టార్ట్ అయింది. స్టిల్ ఆ జర్నీ ఏమంటే జస్ట్ ఎప్పుడైనా కనిపిస్తే ఇప్పుడు ఏమైనా షోస్ ఏమైనా ఉంటే వెళ్ళడము, హాయ్ చెప్పడము, రావడము. అక్కడి నుంచి ఇప్పుడు నేను డైరెక్ట్గా అంటే అక్కకి చాలామంది కాల్ చేయడానికి కూడా భయపడతారు. నాకేమైనా అవసరం ఉంది అక్కతో మాట్లాడాలనిపిస్తే వెంటనే నేను కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తాను. మెసేజ్ పెట్టిన వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో నాకు రెస్పాన్స్ వస్తుంది అక్క దగ్గర నుంచి. లేదా అక్కే వీడియో కాల్ కానీ ఆడియో కాల్ కానీ చేయడము, మాట్లాడడము అలా జరుగుతుంది. ఆ బాండింగ్ ఇప్పుడు అక్క మూవీలో అక్క పిలిచి మరి నాకు క్యారెక్టర్ ఇచ్చింది కాకుండా నాకు క్యారీ వ్యాన్ పెట్టి దానికి పేమెంటు. అంటే మనకు ఒక డ్రీమ్ ఉంటుంది, మనం అభిమానించే వాళ్ళతో మూవీ స్క్రీన్ షేర్ చేసుకోవాలి, మూవీ చేయాలి అని. నాకు ఆ థాట్ అయితే లేదు. అక్కని చూస్తే చాలు, మాట్లాడితే చాలు అనే ఫీల్డ్లో నేను ఉన్నాను. ఒకసారి కాల్ చేసి ఎక్కడున్నావు అంటే నేను హైదరాబాద్లోనే ఉన్నా అక్క అన్న. రేపు మార్నింగ్ వచ్చి ఆఫీస్ కలువు అని అన్నారు. ఇప్పుడు మన అష్టాచెమ్మ మహేష్, రంగస్థలం మహేష్ ఉన్నారు కదా, రంగస్థలం మహేష్ మూవీ మొత్తం నేను రంగస్థలం మహేష్ ఇద్దరే అక్కతో ట్రావెల్ ఎక్కువ చేసింది మూవీ మొత్తం. నా క్యారెక్టర్ ఇచ్చిందే కాకుండా నా కాస్ట్యూమ్స్ కూడా నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి నెల్లూరు తిరుపతికి వెళ్ళే లోపల కాస్ట్యూమ్స్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది. అంటే సపరేట్గా నాకు ఒకటే, మామూలుగా వాళ్ళకంతా నార్మలే, నాకు ఒకటే సపరేట్గా యూనిఫామ్ మొత్తం స్టిచ్ చేసి ఆ మూవీలో నా నేమే పెట్టారు, నా నేమ్ ఒరిజినల్ నేమే పెట్టారు. ఇంకా అలా జర్నీ స్టార్ట్ అయింది. ఈరోజు ఎలా ఉందంటే ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా అక్క వెంట నేను ఉండాలి. ఫస్ట్ ఏదైనా ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యిందంటే శబానాకు కాల్ చేయండి, అది నా పక్కన ఉండాలి అనే ఒక ఇదిలోకి వచ్చేసాను అనమాట. సో ఆ టాటూ వేయించుకోకముందు ఆవిడతో ఏమన్నా అంత బలమైన పరిచయం ఏమన్నా ఉందా మీ ఇద్దరికి? పరిచయం లేదు అసలు. అంత ధైర్యంగా ఎలా వేసుకున్నారు అసలు? అంటే మీ లైఫ్ లాంగ్ ఉండే టాటూ కదా ఆవిడ, తర్వాత రెస్పాండ్ అవుతారు, పెద్ద పట్టించుకోరు. ఈవెన్ చాలామంది మీరు చూస్తే పెద్ద యాక్టర్లు ఉన్నారు, సూపర్ స్టార్లు, స్టార్ హీరోలు, వాళ్ళకి చాలామంది అభిమానులు ఉంటారు, పాప జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని కనీసం దేకిన సందర్భాలు కూడా ఉండవు. నిజం చెప్పాలి, ఇలాంటివి కూడా జరుగుతాయి. మీ జీవితం అయిపోద్ది కదా, అప్పుడు జీవితాంతం ఉంటుంది మీ చేతి మీద. ఇప్పుడు రేపు పొద్దున్న మిమ్మల్ని ట్రోల్ చేయొచ్చు కొంతమంది, ఏంటి ఆవిడనే మేము ట్రోల్ చేస్తున్నాం, ఆవిడ టాటూ మీరు వేసుకున్నారా అని చెప్పి ట్రోల్ చేయొచ్చు.
మీరు ట్రోల్ గురించి మాట్లాడారు. ఇప్పుడు నన్ను ట్రోల్ చేశారు అనుకోండి, అంత పెద్ద ఆవిడే తీసుకోలేదు. ట్రోల్ చేస్తే నేను ఎలా వాళ్ళని తీసుకుంటాను? నేను కూడా ఈజీగానే తీసుకుంటా కదా. పోనీ నన్ను కూడా ఫేమస్ చేస్తున్నారనే తీసుకుంటాను. బట్ టాటూ వేయించుకునే అంత బలమైన ఆ ప్రేమ ఎక్కడొచ్చింది అసలు? ఏ మూమెంట్ అంటే అక్క టీచ్ ఫర్ చేంజ్ అనేది ఒక ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ని దత్తత తీసుకుని స్మార్ట్ క్లాసెస్. ఇప్పుడు ఎలా ఉందంటే, మనం సంపాదించుకున్నామా, మనం హ్యాపీగా ఉన్నామా, మరి దర్జా లైఫ్ చూసుకున్నామా, ఎంజాయ్ చేసామా, ఇలా ఉంది. కానీ అక్క మనస్తత్వం ఎలాంటిదంటే, ఇప్పుడు మనం ఎంజాయ్ చేయడమే కాదు, ఒకరికి మనం డబ్బు ఇస్తే ఆ డబ్బు వెళ్ళిపోతుంది, ఖర్చు అయిపోతుంది. అదే మనం విద్యని కానీ దానం చేస్తే వాళ్ళ ఫ్యూచర్ మొత్తం బాగుంటుంది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, ఒకరి మీద ఆధారపడరు, ఒకరి మీద వెళ్ళి డిపెండ్ అవ్వడం ఇవన్నీ ఉండవు కదా. ఆ థాట్స్ అక్క దగ్గరుండి చెప్తుంటే అసలు మీరు కూడా బిలీవ్ చేయరు, ఓహో ఇట్లా ఉంటారా, ఇలా ఉంటారా అని చెప్పి. నేను అక్కతో ట్రావెల్ చేసిన తర్వాత నాకు కొంచెం అంతకుముందు వీళ్ళందరూ చెప్తా ఉంటే ట్రోలింగ్స్ కావచ్చు ఇవన్నీ, నేను కూడా థింక్ చేసి నిజమేనా ఇలా ఉంటారా అని చెప్పి. నేను ఎప్పుడైతే అక్కతో ట్రావెలింగ్ అయితే చేశానో నాకు లేదు, నేను విన్నది చూస్తున్నది వేరు అనే ఒక థాట్లోనే నేను అక్కతో కంటిన్యూ అయ్యాను అనమాట. సూపర్. అంటే మీరు చెప్తుంటే గుర్తొచ్చింది, ఈవెన్ ఆవిడ సెలబ్రిటీస్ని తీసుకొచ్చి ఇప్పుడు ఫేమస్ అయిపోయింది. కానీ మేము సైతంలో కొన్ని ప్రామిసెస్ చేశారు, పిల్లల్ని చదివించడం. స్టిల్ అది ఇప్పుడు కూడా రన్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ అవుతుంది మేము సైతం షో అయ్యి, ఇప్పుడు కూడా స్టిల్ అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు షో చేసేసుకున్నాము, ఒక 1 ఇయర్కి మనం ఫీజు పే చేసేసాము, అక్కడికి కథం, అక్కడికి అయిపోతుంది. కానీ అలా కాకుండా ఎన్ని ఇయర్స్ కూడా కంటిన్యూ అవుతా. మొన్న నెల్లూరుకి వచ్చినప్పుడు కూడా అక్క గూడూరులో మనోజ్ అన్న వచ్చారు, ఆ రోజు గెస్ట్గా మేము సైతంకి మనోజ్ అన్న వచ్చారు. ఆ ఎపిసోడ్లో ఏదైతే వాళ్ళకి ప్రామిస్ చేశారో హౌస్ కట్టిస్తాము అని చెప్పి, స్టిల్ ఆ హౌస్కి విజిట్ చేసి అక్క వాళ్ళతో మాట్లాడి తర్వాత వచ్చారు. ఫస్ట్ టైం ఒక హౌస్కి వెళ్ళడం అక్క కట్టించారా? నేను అక్కతోనే ఉన్నా. మార్నింగ్ ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి, ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ నెల్లూరుకి వచ్చి నాయుడుపేటకి వెళ్ళి గూడూరుకి వెళ్ళి మళ్ళీ అక్క రిటర్న్ డ్రాప్ చేసేంత వరకు నేను అక్కతోనే ఉన్నా. విజిట్ చేశారు, ఆ ఇంట్లోకి విజిట్ చేశారు, ఒక 1/2 అవర్ కూర్చున్నారు, మాట్లాడారు, అంత బాగానే ఉంది. సో అంటే నార్మల్గా ఇలాంటి ట్రోలింగ్స్ని వీటిని చాలా క్యాజువల్గా తీసుకునే ఆవిడ మనోజ్ గారు మనకు అనిపిస్తే ఎంత వెక్కి ఏడ్చారంటే పాపం అందరూ చూసిన వాళ్ళందరూ కళ్ళల్లో నీళ్ళు తిరిగేసింది. అది కూడా టీచ్ ఫర్ చేంజ్ కార్యక్రమంలోనే జరిగింది. 42 మెంబర్స్ ఆర్టిస్టులను తీసుకొని వచ్చి, ఒక అక్క మాత్రమే ఒక లేడీ ఉండి 42 మెంబర్స్ ఆర్టిస్టులని వాళ్ళని హ్యాండిల్ చేసి అంత పెద్ద షో చేయడము చాలా గ్రేట్ నిజంగా. అది అక్క దగ్గర అక్కకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, మీన్స్ బ్లడ్ రిలేషన్స్. ఆ టైంలో సడన్గా స్టేజ్ మీద ఉన్నారు, ఇంకా లాస్ట్ ర్యాంప్ వాక్ ఏది జరుగుతుంది ఆ టైంలో నేను అక్కడే ఉన్నా. ర్యాంప్ వాక్ జరుగుతుంది, ఇంకా సడన్గా వెనక్కి తిరిగే లోపల మనోజ్ అన్న కనిపించారు. ఇంకంతే ఆ సంతోషం. అంటే నేను ఒక్కదాన్నే ఇంత పెద్ద ప్రోగ్రామ్ లీడ్ చేసి నేను సక్సెస్ చేశాను అనే ఒక హ్యాపీనెస్తో అన్నం చూడంగానే ఏడ్చేశారు. అది బాగా ఇదయింది, చాలా ఇష్టమా మనోజ్ గారు అంటే ఆవిడకి? అయ్యో అక్క చెప్తారు కదా, మనోజ్ నా ఫస్ట్ బేబీ అంటారు, తర్వాతే మళ్ళీ నివి పాప. అంటే నివి పాప అన్నారు కదా, సో ఆవిడతో ఎలా ఉంటుంది? అంటే మీతో మాట్లాడతారా? మాట్లాడతారు. నేను మొన్న అక్కకి ఒక సాంగ్ రాపిచ్చి, అది సాంగ్ పాడిపించి సెండ్ చేశాను. నేను సెండ్ చేసిన తర్వాత అక్క ఏం చేశారు, నివి పాపకి సెండ్ చేశారు. నివి పాప లిరిక్స్ మొత్తం గుడ్ మామ్ అని చెప్పి పెట్టారు. మళ్ళీ ఆ మెసేజ్ నాకు ఫార్వర్డ్ చేశారు, నివి పెట్టింది అని చెప్పి. తర్వాత అక్క కాల్ చేశారు, కాల్ చేసి లిరిక్స్ చాలా బాగున్నాయి బుజ్జి, చాలా బాగుంది, నువ్వు ఎందుకు పాడలేదే పాట అని అడిగారు. నేను బయట లిరిక్స్ రాపిచ్చి పంపించి పాడిపించాను అక్క అని అంటే, నువ్వు ఎందుకు పాడలేదే పాట అని అన్నాను. నెక్స్ట్ టైం పాడతాను అక్క ఖచ్చితంగా అంటే, ఏమో సడన్గా అని అన్నారు. అంటే యాక్చువల్గా నేను అది బర్త్డేకే పంపించాలనుకున్నాను అక్క, నాకు కొంచెం కుదరలేదు, బట్ ఇప్పుడు పంపించానంటే నవ్వుకొని నేను బాగా ఎంజాయ్ చేశాను రా, థ్యాంక్ యూ, లవ్ యూ అని చెప్పాను. సో మీతో ఏమన్నా ఎమోషన్స్ ఏమన్నా పంచుకుంటారంటే, లైక్ ఎప్పుడైనా లోలో ఉన్నప్పుడు అవి ఇవి మాట్లాడి? బికాజ్ రీసెంట్గా ఇష్యూ అయింది, అప్పుడు ఫ్యామిలీ ఇష్యూస్ అయినప్పుడు చాలామంది టార్గెట్ అయిపోయారు మొత్తం. సోషల్ మీడియా ఛానల్స్ మొత్తం అన్ని చోట్ల వాళ్ళే. ఎంతైనా ఉంటుంది, ఎమోషనల్ బర్స్ట్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా అలాంటి పంచుకున్నారు? ఎప్పుడైనా
ఫ్యామిలీ విషయాల్లో మనం వెళ్ళకూడదు. అంటే ఎమోషన్స్ అనింది జస్ట్ బర్స్ట్ అవుట్ అవుతున్నప్పుడు ఇలా ఉంది అంటే అక్క కష్టాలు మాట్లాడతారు. ఫ్యామిలీ విషయాలు అయితే నేను ఎప్పుడు అడగలేదు. నేను అది అక్క దగ్గర డిస్కషన్ చేసుకోలేదు. పర్సనల్ విషయాలు అయితే మూవీస్ తీసినప్పుడు, ఇప్పుడు గుండెల్లో గోదావరి అప్పుడు నేను చాలా కష్టపడ్డాను ఇవన్నీ చెప్తారు. ఆ సినిమా బయటికి తీసుకురావడానికి ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు అని చెప్పి మాట్లాడడం ఇవన్నీ మాట్లాడతారు. బట్ ఫ్యామిలీ విషయాలకి మనం వెళ్ళకూడదు అది. ఎందుకంటే ఇప్పుడు మీ ఫ్యామిలీలోనూ జరుగుతుంటాయి, మా ఫ్యామిలీలోనూ జరుగుతుంటాయి. అట్లా అని మీ ఫ్యామిలీ విషయాలు నేను అడగొద్దు కదా. బట్ అంటే ఆవిడ ఏమన్నా ఎమోషన్స్ బర్స్ట్ అవుట్ అయ్యి ఏంటి అని చెప్పి బాధపడి మీ దగ్గర ఏమన్నా చెప్పుకున్న సందర్భాలు? బికాస్ మీరు అభిమానుల్ని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి, మీరు అందరు అభిమానుల్ని మీరు రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి, బికాస్ అభిమానులతో పంచుకోవచ్చు ఏదైనా ఉంటే అభిమానులతో పంచుకోవాలి కూడా ఈవెన్, ఎందుకంటే వాళ్ళే మనల్ని ఐ మీన్ అర్థం చెప్తారు కదా. అందరు ఫ్యామిలీస్లో గొడవలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాకపోతే మేము అద్దాల మెడల్లో ఉంటాం కాబట్టి భూతద్దం వేసి మరీ చూస్తారు అని చెప్పి. ఇప్పుడు మా ఇంట్లో జరిగేది మీరు పట్టించుకోరు. అదే ఒక సెలబ్రిటీ ఇంట్లో కానీ జరిగితే దాన్ని పదే 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 తిప్పి 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 వేస్తారు. ఎందుకు? అది ఇప్పుడు చేసే వాళ్ళ మీడియా ఎట్లా ఉందంటే, అంటే మీడియాని అనట్లేదు, కొన్ని ఛానల్స్ని, అంటే వాళ్ళ వ్యూస్ కోసము, పిఆర్పి రేటింగ్స్ కోసము ఇప్పుడు ఒక విషయాన్ని హైలైట్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది. కానీ ఏ విషయాన్ని అయితే హైలైట్ చేస్తున్నారో లోపల వాళ్ళు ఎంత బాధపడతారో అది వాళ్ళకి తెలియదు కదా. అది కూడా అంటే మనం ఒక సీన్ క్రియేట్ చేసేటప్పుడు అది ఎలా ఉండాలంటే అవతల వాళ్ళకు కూడా హట్టింగ్ అవ్వకూడదు. అది థింక్ చేయకుండా తెలిసి కొన్ని రాస్తారు, తెలియకుండా కొన్ని రాస్తారు. తెలియకుండా రాసేవి కొంచెం పెయిన్ఫుల్గా ఉంటాయి. అలాంటిది ఏదైనా ఉందా మీకు? అంటే అసలు తెలియకుండా ఇంత వరస్ట్గా ఎలా రాశారు అంటే కంప్లీట్ ఆపోజిట్ రాసినవి ఉంటాయి కదా కొన్ని ఏదైనా ఒక ఆర్టికల్ కానీ మీమ్ కానీ చూసింది ఏదైనా ఉందా? కొన్ని ఛానల్స్లో కొన్ని థంబ్నైల్స్ చూసాను. మోహన్ బాబు మంచు లక్ష్మికి, మంచు విష్ణుకి ఆస్తి మొత్తం రాసేశారు వీలునామా. రాసింది వాళ్ళు చూసారా? చూడలేదు కదా. సమ్ ఏదో ప్రాబ్లమ్స్, ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి. అట్లని మీకు నోటికి వచ్చింది రాసేస్తున్నారు. మీరు చూడలేదు కదా వాళ్ళు రాసింది, వాళ్ళు ఏమైనా గొడవలు పడింది అదంతా మీరు తెలియకుండా రాసేసి అవి కొన్ని చూస్తే హట్టింగ్ ఉంటాయి. నేను చాలాసార్లు కూడా అవి రాసినటివి కొన్ని నాకు కనిపించినవి కూడా నేను అక్కకి ఫార్వర్డ్ చేశాను. లైట్ తీసుకో బుజ్జి. అక్కని ఒక లేడీ కూడా ట్రోల్ చేశారు వన్స్ అపాన్ ఏ టైం, పేరొద్దు. అక్క ఇట్లా ట్రోల్ చేసింది కదా, ఇమిటేట్ చేసి సేమ్ అదేనా వీడియో? నేను అప్పుడు షూట్లో ఉన్నా అక్కతో, ఇట్లా చేస్తుంది అక్క, నాకు కోపం వస్తుంది, నాకు లైవ్ పెట్టి ఇచ్చేయాలనిపిస్తుంది అని అంటే, వదిలే బుజ్జి లైట్ తీసుకో, దానికి సిగ్గు మనం లేదు, నేను ఇప్పుడు క్యారెక్టర్ ఇస్తానంటే తోక ఒప్పుకుంటా వచ్చి చేసేసిపోద్ది. చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. అంటే మనం ఎలా ఉంటామో అవతల వాళ్ళు కూడా అలానే ఉండాలి అని అక్క ఆలోచిస్తారు. అలా లేకుంటే అసలు దరిదాపుల్లో కూడా రానీరు. ఇప్పుడు నన్ను కూడా చాలామంది అక్కని ఎత్తుకొని పెంచిన సమ్ పర్సన్, నువ్వు చాలా అదృష్టవంతురాలు, సామాన్యంగా లక్ష్మి ఎవరిని కూడా దగ్గరికి రానీదు, నిన్ను రానిచ్చిందంటే నువ్వు అదృష్టవంతురాలు అని అన్నారు. అంటే సామాన్యంగా నమ్మరు, ఎవరిని తొందరగా బిలీవ్ చేయడము రావడం. ఇప్పుడు అక్క మొబైల్ కూడా కార్ దిగితే మొబైల్ నా దగ్గరే ఉంటుంది అక్కది. ఓకే, మీకు ఇచ్చేస్తారు? నాకు ఇచ్చేస్తారు. అక్క మొబైల్ నాతోనే ఉంటుంది. అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కకి ఫొటోస్ తీయాలన్నా నేను ఉండాలి. ఏదైనా ఇప్పుడు లొకేషన్ ఫోటో తీసి నువ్వు బుజ్జి నువ్వు అంటారు. ఏమైనా ఎడిటింగ్ చేసినా నా ఎడిటింగ్ కూడా అక్కకి నచ్చుతుంది. ఏమైనా ఉంటే ఫొటోస్ తీస్తే నువ్వు పంపించేసే నాకు, అంటే అంత బాండింగ్ నాకు అక్కతో ఏర్పడింది అనమాట. అది మోస్ట్లీ మీరు లక్ష్మి గారితోనే ఉంటారు? అక్క హైదరాబాద్ వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు, హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆ టైంలో మీకు ఏం స్కెడ్యూల్స్ ఉన్నా, మీకు ఏమన్నా నాకు అన్ని అప్డేట్ వచ్చేస్తుంది. అక్క ఈ ప్రోగ్రామ్ ఈరోజు చేస్తున్నారు అంటే ఫస్ట్ కాల్ వచ్చేది మీకు. పర్సనల్ ఏమన్నా ఆ రోజు పనులు ఉండొచ్చు, అవన్నీ వదిలేస్తాను? నేను అన్నీ వదిలేస్తాను. అక్క దగ్గర నుంచి ఒక్క కాల్ వస్తే నాకు ఎంత వర్క్ ఉన్నా దాన్ని నేను పోస్ట్పోన్ చేసుకోగలుగుతాను. పోస్ట్పోన్ చేసుకుని అక్క నేను పలానా రోజు వస్తున్నాను, నువ్వు టైంకి వచ్చా, సరే అక్క వచ్చేస్తా, మళ్ళీ ఇంకొక మాట లేదు. సో రీసెంట్గా ఐ మీన్ ఒక జర్నలిస్ట్ డైరెక్ట్ మొహమ్మద్ ఏదో క్వశ్చన్ అడిగారు, ఆ రోజు నేను పట్టమన్నారు, హౌ డేర్ యూ అన్నారు. ఒకే క్వశ్చన్,
అది ఇష్యూ అయింది, పెద్ద ఇష్యూ అయింది, సారీ చెప్పారు తర్వాత. సో మీరు చూసినప్పుడు మీకు ఏమనిపించింది అంటే డైరెక్ట్ ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు? జరిగేటప్పుడు నేనే షాక్ అయ్యా. అక్క సైలెంట్గా ఆయన ఆ క్వశ్చన్ అడగంగానే హౌ డేర్ యూ ఆస్కింగ్ దట్ క్వశ్చన్ అని చెప్పి అడగంగానే నేను షాక్ అయ్యా. అబ్బా ఈయనకి ఏదో మూడింది అని చెప్పి. కానీ అక్క అంత సీరియస్గా రియాక్ట్, హౌ డేర్ యూ అనేది చాలా సీరియస్గా అన్నారు. తర్వాత నార్మల్గానే ఇలా సో అండ్ సో హీరోయిన్ మీరు అడుగుతారా అని చెప్పి క్వశ్చన్ వేశారు. దాని తర్వాత ఎన్ని కాల్స్ వచ్చాయంటే అక్కకి, నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు, మాలో వెళ్ళు, నీ పేపర్ ప్యాడ్ మీద రాసివు అని చెప్పి. మేము విజయవాడ ప్రోగ్రామ్కి వెళ్ళామన్నమాట, టీచ్ ఫర్ చేంజ్. ఆ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు నేను అక్కతో కారులోనే ఉన్నాను, అక్క కారులోనే ఉన్నా. కాల్స్ మీద కాల్స్. అక్క నన్ను చూడడం, వీడికి అయిపోయిందని చెప్పడం, నవ్వడం. అడిగాడు అంటే ఇప్పుడు ఒక మనిషిని ఎవరు జడ్జ్ చేయకూడదు, వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి లేనప్పుడు మీకెందుకు, తనకు లేనప్పుడు మీకెందుకు, ఏజ్తో సంబంధం ఏముంది? ఇప్పుడు ఒక లేడీని మీరు అలా పట్టుకొని అడిగారు క్వశ్చన్, ఒక మెన్గా మీరు అడగొచ్చా? మీకేం సంబంధం, మీ ఫ్యామిలీ కాదు కదా, మీరు ఎందుకు అడుగుతారు? మీరు అడగాలనుకుంటే మీ ఇంట్లో మీ పిల్లల్లో, మీ తోబుట్లలో మీరు అడగాలి. ఒక మనిషిని మీరు అడిగే అర్హత లేనప్పుడు అడగకూడదు. మీరు పైగా వయసులో పెద్దవారు, ఏ క్వశ్చన్ వేయాలి ఏదయ్యని మీకు తెలియదా? తను అక్క ఉన్నింది అమెరికా నుంచి 2009లో వచ్చారు ఇక్కడికి. ఆ కల్చర్కి అలవాటు పడి ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చినాక చాలా మార్చుకున్నారు అక్క, చాలా విషయాల్లో చాలా మార్చుకున్నారు. అలాంటప్పుడు మీకు అన్నీ తెలుసు, ఎన్నో ఇయర్స్ నుంచి మీరు ఉన్నారు మీడియాలో, మీరు ఏ క్వశ్చన్ వేయాలని తెలీదా, అది ఎవరిని వేయాలో తెలీదా? దానికని అక్క రియాక్ట్ అయిపోయారు. అందరూ కూడా వెళ్ళి ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్పి అడుగుతున్నా కూడా అక్క లైట్గా తీసుకున్నారు. మళ్ళీ ఆయనే సారీ చెప్పారు. సో ఇది అంటే ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళింది ఇష్యూ. సో నార్మల్గా ఇంతమంది కాల్స్ రావడం వల్ల ఆవిడ కొంచెం రిపోర్ట్ చేశారు, లేకపోతే అది కూడా చేసేవారు కదా? అంటే అక్క అక్కడే అడిగేశారు కదా అతన్ని. అవును, అక్క అడిగేశారు. కానీ అక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. తప్పు కదా. ఇప్పుడు పాప ఉండేది అందరికీ తెలుసు, పాప ఏజ్ మీకు తెలీదు. ఏజ్ తెలియకుండా మీరు మీకు పాప ఇంత ఏజ్ పాప ఉంది, మీకు ఈ వయసులో మీకు ఆ ఏజ్ కూడా, అక్క ఏజ్ కూడా పర్ఫెక్ట్గా తెలీదు, కరెక్ట్గా తెలియకుండా ఈ ఏజ్లో మీరు ఈ బట్టలు వేయడము అని చెప్పి మాట్లాడడం తప్పు కదా. నాకే సర్ర అంటా ఉన్నింది, కానీ సైలెంట్గా ఉన్నాం. నేను ఆయన ఆ క్వశ్చన్ వేయంగానే ఇంక అయిపోయింది, ఇంకా మూడిపోయింది అని అనుకున్నాం. పైనుంచి కాల్స్ రావడము, అక్క బాగా రియాక్ట్ అయ్యారు. అంటే ఆ సందర్భంలో ఆ టైంకి రియాక్ట్ అవ్వలేదు. నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని అడుగుతున్నారు ప్రతి ఒక్కరు. అయిన వాళ్ళు, ఫ్రెండ్స్, కొలీగ్స్, బయట వాళ్ళు ప్రతి ఒక్కరు అడగడం స్టార్ట్ అయ్యింది. సో దానివల్ల అక్క యాక్షన్ తీసుకున్నారు దాని వల్ల. తర్వాత మళ్ళీ సారీ చెప్పారు. అదేలేండి, అంటే బేసికల్లీ జర్నలిస్ట్ సారీ చెప్పడం అనేది జరగదు. ఈ దక్ష మూవీ అయితే తప్ప. అవును, దక్ష మూవీ ప్రమోషన్స్ టైంలోనే ఫస్ట్ మార్నింగ్ ఇంటర్వ్యూ అతందే, ఫస్ట్ ఇంటర్వ్యూ అతందే. ఆ షార్ట్ టెంపర్ కూడా ఆడే వచ్చింది. సో తర్వాత ఫ్రీగానే చేయగలిగారా ఇంటర్వ్యూస్? మళ్ళీ ఏమన్నా ఇబ్బంది పడ్డారు? లేదు, లేదు. 19th మూవీ రిలీజు, 12th నుంచి ఇంటర్వ్యూస్ మొత్తం స్టార్ట్ అయినాయి అనమాట. చాలా ఛానల్స్ వాళ్ళంతా చేస్తాను, వాళ్ళతో అంతా బాగానే చేశారు. మిగిలిన ఎక్కడ కూడా రిపీట్ అవ్వలేదు, ఎవరు కూడా మిస్బిహేవ్గా మాట్లాడలేదు, కరెక్ట్గానే మాట్లాడారు. ఈయన ఒక్కడే చెప్తారు కదా ఆతృత, అది ఆగలేదు ఆయనకి. సో పాప ఏజ్ ఎంత అండి మీరు చెప్తారా మామూలుగా? వద్దులేదు. ఓకే, నార్మల్గా ఆమె గురించి నేను ఒకసారి అడిగాను, మీ పాప ఏంటండి అని. నివి పాప అన్నారు కదా, పాప ఏంటండి ఎలాగా మీ ఫీలింగ్ ఏంటని ఏదో అడిగితే సంథింగ్ ఏదో అన్న, నా గుండె అలా బయటకు వచ్చి ఇలా పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది, ఎక్కడ పడిపోద్దా అన్న భయం ఉంటుంది. చాలా అంటే చాలా ఇష్టం, పాప అంటే చాలా ఇష్టం. అసలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్లా ఉన్నారు, తల్లి కూతురులా అసలు ఉండరు, ఫ్రెండ్స్లా ఉంటారు. చాలా ఇష్టం పాప అంటే, కేరింగ్ కావచ్చు. ఎప్పుడు పాప గురించి పాపే కేర్ తీసుకోవడం. అక్క ఎక్కడైనా షెడ్యూల్లో బిజీ ఉండి లేదులే మమ్మీ నేను చేసుకుంటాను అని చెప్పి, అప్పుడే అక్క అనుకుంటారు నా కూతురు ఇంత పెద్దది అయిపోయిందా అని చెప్పి చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటారనమాట. బాండింగ్ బాగుంటుంది వాళ్ళిద్దరిది.
అండ్ మీరు నార్మల్లీ ఐ మీన్ ఎక్కడ అది అందరూ ఒప్పుకుంటారు, బికాజ్ ఇప్పుడు మేము సైతం అవి ఒక రివల్యూషనరీ ప్రోగ్రామ్స్. అవును, జనరల్లీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి, టీఆర్పీలు బీభత్సంగా వచ్చేవి. బట్ ఇలాంటి ప్రోగ్రామ్స్, ఇలాంటి ఐడియాలు రావడం అనేది అది చాలా లోపల ఉంటే తప్ప అంత రాదు. ఫస్ట్ టైం టాక్ షో కావచ్చు, ఇలాంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇక్కడ చేసింది ఫస్ట్ టైం అక్కే. కరెక్ట్. అక్కని చూసుకొని చాలా మంది చేస్తున్నారు కూడా, స్టిల్ ఇప్పటికి కూడా. మళ్ళీ మళ్ళీ అలాంటి షో రావాలనుకుంటున్నాం, కానీ అక్క ఏదో ప్లాన్ చేస్తున్నారు, అది ఆ ప్రోగ్రెస్ జరుగుతుందన్నమాట. అది ఎప్పుడు బయటకు వస్తుందో. అంటే చాలా చెప్పుకోరు అని అన్నారు కదా మీరు, మీరేమన్నా ఒకటి విట్నెస్ చేసింది ఏదన్నా ఒక ఇన్సిడెంట్ చెప్తారా చేసిన సేవా కార్యక్రమాల్లో ఒకటి? ఎందుకు ఇప్పుడు స్కూల్స్ చేస్తున్నారు కదా, ఒక 4 lakhs పీపుల్ ఏదో ఉంది. నాతోనే వచ్చినప్పుడు నేను నెల్లూరులో నాయుడుపేటలో ఒక స్మార్ట్ క్లాస్ ఒకటి ఓపెన్ చేశారు. మళ్ళీ నాయుడుపేట, నెల్లూరు దగ్గర దగ్గర చాలా స్కూల్స్ ఉన్నాయి, ఒక్క స్కూల్ అని కాదు. వాళ్ళకి మనకి ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్ వస్తే నోవాటల్ ఉంది కదా, దాంట్లో అకేషన్ తగ్గట్టు సెలబ్రేట్ చేస్తారన్నమాట. ఎంతమంది పిల్లలు వస్తారు, ఆ వీడియోస్ నేనే చేస్తాను, దాన్ని ఎడిట్ చేసి అక్కకి పెడతాను, అన్నీ బాగా ప్రోగ్రామ్స్ చేస్తారు అక్క. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది వాళ్ళ లైఫ్కి మనం ఇచ్చే పెద్ద గొప్ప వరం. డబ్బులు మనం సంపాదించుకున్నా పోతూ ఉంటాయి, వస్తుంటాయి, కానీ ఎడ్యుకేషన్ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, దేశాలు దాటి వెళ్ళినా కూడా మనం బతికేయగలం. సో అక్క నాకు తెలిసి అవే కాదు, ఇప్పుడు మేము సైతంలో కూడా ఇప్పటి వరకు అది రన్ అవుతుందని కూడా ఎవరికి తెలియదు. ఆ ప్రోగ్రామ్ వచ్చింది అప్పుడు అయిపోయింది అని అనుకుంటున్నారు, కానీ స్టిల్ వాళ్ళకి ఏ అయితే ప్రామిసెస్ చేశారో, చదువు కావచ్చు అవన్నీ స్టిల్ ఇప్పుడు ఇన్ని టెన్షన్స్లో అవి కూడా పెట్టుకొని కంటిన్యూ చేస్తున్నారు, ఇచ్చిన మాటకి నిలబడి. సో మంచు లక్ష్మి గారు అనే పేరు లేకపోయి ఉంటే మీ జీవితం ఎలా ఉండేది అసలు? నేను యాక్చువల్గా ఫస్ట్ నా కెరియర్ స్టార్ట్ చేసిందే ఈవెంట్స్ చేసేదాన్ని. ఇప్పుడు డాన్స్ ప్రోగ్రామ్స్, ఆర్కెస్ట్రాస్ ఉండేవి. అలా యాంకర్గా, డాన్సర్గా చేస్తా. ఒక 100%లో ఒక 30% ఉండింది నేమ్. నా లైఫ్లో లక్ష్మి అక్క ఎప్పుడైతే వచ్చారో, ఇప్పుడు 99.99% నేను అందరికీ తెలుసు. స్టిల్ గూగుల్లో నా పేరు కొట్టినా కూడా నా బయోడేటా వచ్చేస్తుంది. నా బర్త్డే విషెస్ మనోజ్ అన్న ట్విట్టర్లో పెట్టడము, ఫేస్బుక్లో పెట్టడము, లక్ష్మి అక్క పెట్టడము, దానివల్ల ఏమైందంటే కొంచెం పాపులారిటీ ఎక్కువైంది. స్టిల్ ఈరోజు మీరు ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నారంటే కారణం కూడా అదే కదా. ఇప్పుడు దాన్ని బట్టి మీరే ఆలోచించండి. సో లక్ష్మి గారి తర్వాత ఎవరు మీకు బాగా క్లోజ్ మొత్తం ఫ్యామిలీలో? మనోజ్ అన్న, ఇప్పుడు మళ్ళీ మౌనిక వదిన. ఓకే. మొన్న మిరాయి సినిమా కూడా ఫస్ట్ షో అన్న, నేను, లక్ష్మి అక్క, అమ్మ, మౌనిక వదిన, అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి చూసాము. 12th 19th మా మూవీకి సేమ్ మళ్ళీ లక్ష్మి అక్క, నేను, మనోజ్ అన్న, మౌనిక వదిన, పాప అందరం కలిసి చూసాం. మౌనిక వదిన చూసా కంగ్రాచులేషన్, నీ క్యారెక్టర్ కూడా చూశాను నేను అని అంటున్నారు నాతో. వాళ్ళ బాండింగ్ బాగుంటుంది మాతో. యాక్చువల్లీ మనోజ్ గారి లవ్ స్టోరీ కూడా ఒక సినిమాకి తీసుకొని కథ, తిరిగి ఎన్నో ఎదుర్కొని ఏంటి మీకు ఏమనిపిస్తుంది ఆ ప్రేమ జంటను చూసినప్పుడు, వాళ్ళిద్దరిని చూసినప్పుడు? ఫస్ట్లో ఉండుంటే బాగుండేదేమో అనిపించింది. అంటే 15 నుంచి అన్న ఎంత బ్యాక్ వెళ్ళారు, ఇప్పుడు మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చారు. భైరవంతో కావచ్చు, మిరాయితో, ఇంకా ఇప్పుడు నెక్స్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. అది ఫస్ట్ నుంచి ఉండుంటే బాగుండేదేమో అనేది మా ఫీలింగ్స్. స్టార్టింగ్లోనే ఉండుంటే బాగుండేమో అని ఇప్పుడు స్టిల్ అప్పుడప్పుడు అనుకున్నా కూడా మాకు ఆ ఫీలింగ్ కలుగుతుంటుంది. మళ్ళీ అన్న ఇంత స్ట్రగుల్ అయ్యేవాళ్ళు కాదు కదా, ఇంత గ్యాప్ వచ్చేది కాదు కదా అని చెప్పి. స్ట్రగుల్స్ చూసారా మీరు ఏమన్నా? కొంచెం స్ట్రగుల్స్ అంటే ఇప్పుడు మీడియాలో అంతా వచ్చింది కదా, మనం చూసాం కదా, బాగా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయ్యారు. కానీ కొన్ని లక్ష్మి అక్క కూడా మాతో షేర్ చేశారు, ఏమైపోతాడు ఏందో అని చెప్పి, ఎక్కడైనా చూపించు అని చెప్పి చెప్పడము, అవన్నీ. మనోజ్ గారి గురించి అందరూ అంటారండి, ఎంత మంచోడు ఏంటన్నా అని ఎవరైనా అంటారు, వేరే హీరో ఫ్యాన్స్ అందరూ కూడా అంటారు. అంటే ఇప్పుడు ఒక యాక్టర్ ఉన్నారు, వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ వరకే మాట్లాడతారు, కానీ అట్లా కాదు. మనోజ్ అన్న గురించి ప్రతి ఒక్కరు, ఏ యాక్టర్ ఫ్యాన్ అయినా సరే మనోజ్ అన్న సూపర్, మనోజ్ అన్న సూపర్ అని చెప్పి.
కల్మషం లేని మనుషులు అయ్యో చాలా జోగిలుగా ఉంటారు మనోజ్ అన్న. కల్మషం ఉండదు. చిన్న పిల్లలతో ఎట్లా మాట్లాడతారో గెంతడము ఎగరడం అలానే ఉంటారు. ఇట్లా ఏం లేదు అంటే మనం రిజ్యూడ్గా ఉండాలా, మనం యాక్టరు, మనం హీరో ఇలా ఉండదు. అందరితో ఫ్రెండ్లీలా ఉంటారు అనమాట. చాలా బాగుంటారు. సో మీరు ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు అంటే లక్ష్మి గారు ఉన్నప్పుడు మీరు లక్ష్మి గారు విడదీయలేని బంధం ఉంటుంది కాబట్టి పక్కనే కనిపిస్తారు. లక్ష్మి గారు ఇక్కడ లేనప్పుడు ఎక్కడైనా వేరే స్టేట్స్లో ఉన్నప్పుడు నేను నా వర్క్లో నేను ఉంటా. ఇప్పుడు ఈవెంట్స్ కావచ్చు అవి నా వర్క్స్ నేను కంటిన్యూ చేసుకుంటా. అక్క నేను ఈ టైంకి వస్తున్నానంటే ఏం వర్క్లో ఉన్నా దాన్ని మళ్ళీ ఎప్పుడు చూసుకుందా ఏం కాదు. ఇప్పుడు నాతో అవసరం ఉన్న వాళ్ళు ఏం చెప్తారు, నేను కాదు ఇప్పుడు కాదనా పర్లేదు రేపైనా చేద్దాం అంటారు కదా. అట్లా వాటిని పోస్ట్ పోన్ చేసుకుంటా వస్తాను. నాకు ఇంపార్టెంట్ ఇది. ఇంట్లో నాకు ఈవెన్ నాకు పర్సనల్ ఇంట్లో ఏమైనా వర్క్ ఉన్నా కూడా నేను స్టిల్ వదిలేసి వచ్చేస్తాను. అండ్ మీ ప్రీవియస్ ఫొటోస్ చూసానండి, అది మీరు ఇంటర్వ్యూలో కూడా షేర్ చేసుకున్నారు. ఏదో అంటే లాంగ్ హెయిర్ ఉండే సంథింగ్ ఉండేవారు. ఎందుకు దీనికి ఏదో చెప్పారు మీరు సంథింగ్ గజని యాక్సిడెంట్ సంథింగ్. అది ఈవెంట్కి వెళ్ళేసి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిందనమాట. యాక్సిడెంట్ అయినప్పుడు నాకు తలకి దెబ్బ తగిలింది. 18 కుట్లు పడ్డాయి ఇక్కడ నుంచి ఇక్కడ. గజని సినిమాలో సూర్యగాలికి ఎలా ఉంటుందో సేమ్ యాస్టీజ్ అలానే ఉంటుంది. అప్పుడు 3 days కోమాలో ఉన్నాను. 3 months బెడ్ రెస్ట్లో ఉన్నాను. మొత్తం గుండు చేసేసారు. గుండు చేసి ఆ హెయిర్ రావడం ఇట్లా వచ్చిందనమాట. ఆ టైంలో మనం ఈ హెయిర్ స్టైల్లో శారీస్ కడితే బాగోదు కదా, డ్రెస్ వేసినా కూడా బాగోదు. సో దానివల్ల నేను ఈ స్టైల్ కొంచెం మెయింటైన్ చేశాను. చేయడం వల్ల ఈవెంట్స్లో అదంతా ఏమైంది, నీకు దానికంటే ఇదే బాగుంది, ఇదే కంటిన్యూ చేయను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు వచ్చే క్యారెక్టర్స్ కూడా నా గెటప్కి తగ్గట్టే వస్తున్నాయి. సో దానివల్ల నేను ఇదే కంటిన్యూ చేస్తాను. అంతే రెగ్యులర్గా ఉండే కంటే కొంచెం యూనిక్గా ఉంటేనే. అవును. కొన్నిసార్లు ఏమంటే హెయిర్ మొత్తం ఫుల్గా పెంచేసి ఇక్కడ వరకు, అంటే నాది హెయిర్ కర్లీ హెయిర్ అనమాట. బాగా ఇప్పుడు మన పుష్ప సినిమాలో మన అల్లు అర్జున్ గారికి ఎలా ఉంటుంది సేమ్ అలా వచ్చేస్తుంది. కొన్నిసార్లు కటింగ్ చేపిస్తాను, కొన్నిసార్లు స్ట్రైట్నింగ్ చేపిస్తాను. అలా డిఫరెంట్గా మారుస్తూ ఉంటాను. యాక్సిడెంట్ అయ్యే టైంకి లక్ష్మి గారు క్లోజ్ ఏనండి మీకు ఆ టైంకి? అది 2006లో జరిగింది. 2006 June 26th అప్పుడు జరిగింది అనమాట. అప్పుడు లేదు. దానివల్ల ఎఫెక్ట్ ఏమన్నా పడిందా? ఇప్పటికి స్టిల్ ఏమన్నా ఫేస్ చేస్తున్నా? అంటే ఫేస్ చేయడం అంటే నాకు ఈరోజు ఇంటర్వ్యూ జరిగిందా, మీరు 1 month తర్వాత అడగండి ఏమైనా, కొంచెం డీప్గా చెప్తే గుర్తొస్తుంది. సీరియస్లీ? అయ్యో. కొంచెం డీప్గా గుర్తు చేస్తే ఓ అవును కదా ఇలా అంటాను అనమాట. లేకుంటే నాకు అసలు కొంచెం అప్పుడప్పుడు. బట్ లక్ష్మి గారితో అయితే అన్నీ గుర్తుంటాయి? అన్నీ గుర్తుంటాయి. అది అంటే రెగ్యులర్గా జరిగేదే కదా, రెగ్యులర్గా జరిగేది కాబట్టి అన్నీ గుర్తుంటాయి. ఇప్పుడు నాకు ఇంట్లో కొన్ని జరిగేవి అమ్మ ఏమైనా చెప్పినా కూడా అవి చెప్పావా, సరే అమ్మా అంట, అలా అన్నమాట. సో దానివల్ల నేను అదొక్క ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడప్పుడు కూడా కొంచెం లైట్గా పెయిన్ ఉంటుంది అనమాట నాకు హెడ్కి. లక్ష్మి గారికి తెలుసు కదా ఇదంతా? అసలు ఏం చెప్తాలేండి, నేను ఈ ఫీల్డ్లోకి రావడానికి బేసిక్గా నేను ముస్లిమ్స్లో ఎలా అంటే ఈ డ్రెస్సింగ్ ఉండొద్దు. ముస్లిం అయి నువ్వు స్టేజ్ల మీద డాన్సులు ఏంది, మైకులు పట్టుకొని మాట్లాడడం ఏంది, ఇంట్లో వాళ్ళు గమ్ముకున్నా పక్కన వాళ్ళు రెచ్చగొడతారన్నమాట. అబ్బా దీనివల్ల నేను ఇంట్లో అమ్మ దగ్గర చీప్రకట్టతో కొట్టించుకున్నాను, ఇరిగిపోయేది కొడితే. బెల్ట్తో కొట్టించుకున్నాను, కర్రలతో కొట్టించుకున్నాను. ఇంకా ఏది కొట్టించుకోలేదనేది ఏం లేదు, కొట్టించుకున్నా భయంకరంగా. నేను ఇంట్లోంచి పారిపోవడం, మా అమ్మ పాపం వీధులన్నీ వెతికి నన్ను పట్టుకోరావడం, నేను పారిపోవడం. అప్పుడు పారిపోయేటప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఏమంటే చూడాలి అని ఒక ఇంట్రెస్ట్. అలా నేను బయటికి వెళ్ళి ప్రోగ్రామ్స్ చూసుకొని నా డబ్బులు ఇంట్లోంచి ఎత్తుకొని వెళ్ళిపోవడం, ఖర్చు పెట్టడం. తీసుకొని పోయి ఖర్చు పెడతా అంటే వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు మందు తాగినా నా డబ్బులే, వాళ్ళు తిన్నా నా డబ్బులే, ఎక్కడికి వెళ్ళాలన్నా నా డబ్బులే. అలా ఏమైందంటే నన్ను కొంచెం నెగ్లెక్ట్గా మాట్లాడారు. అది నాకు నచ్చలే. నాకేం అవసరం, నేను నా డబ్బులు పెట్టుకొని వీళ్ళకంతా మేపుతూ నేను వీళ్ళ కోసం వచ్చి చూడడం ఎందుకు, అవసరమా, నేను ఎందుకు చేయలేను. అప్పుడు నేను చాలా బాగుండేదాన్ని, సన్నగా ఉండేదాన్ని, మీరు చెప్పారు కదా హెయిర్ అని, అలా ఉండేదాన్ని. నాకేం తక్కువ లేదు కదా, నేను ఎందుకు చేయకూడదు అనే ఒక పంతంతో అప్పుడు నేను మన రాకెట్స్ వదులుతారు కదా సూళ్ళూరుపేట స్టేర్ కూడా, అక్కడ షార్లో ఫస్ట్ టైం మైక్ తీసుకొని స్టేజ్ ఎక్కాను. ఆ ఎక్కడెక్కడ ఫస్ట్ ప్రోగ్రాము నెల్లూరులో ఏ ప్రోగ్రాం జరిగినా ఫస్ట్ నేను ఉంటా. అప్పట్లో ఏ ప్రోగ్రాం అయినా నాకు డేట్ ఖచ్చితంగా, నేను 7 daysలో 5 days నేను బిజీ ఉంటా, 2 days ఖాళీ ఉంటా. అలా 20 days మంత్లో 20 days ఖాళీ ఉంటా. 500 rupees నుంచి
ఇంట్లో పరిస్థితులు బాగాలేనప్పుడు మా నాన్న అప్పుడు వేరే ఆమె దగ్గర ఉండే. మేము ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్నాం, తాత వాళ్ళంతా. తాత చనిపోయిన 3వ రోజుకి అమ్మమ్మ బయటికి తరిమేశారు అమ్మని. మేము చిన్న పిల్లలం. అప్పుడు మన దగ్గర ఏం లేదు, చాలా లో నుంచి ఇప్పుడు ఈ రేంజ్లో ఉన్నాం అనమాట. అంటే ఇప్పుడంటే హై ఏం కాదు, మిడిల్ ఉన్నప్పుడు తరిమేశారు. దాని తర్వాత అమ్మ తాళిబొట్లు రౌండ్ గుండ్లు వస్తాయి కదా, అవి 800 రూపాయలకి అమ్మేసి 150 రూపాయలకి ఇల్లు తీసుకొని ఇంకా మాకు ఖర్చులకి ఫుడ్కి దీన్ని పెట్టి. అదే టైంలో అమ్మకి హెల్త్ ఇష్యూస్, కడుపులో గడ్డ, హెవీ బ్లీడింగ్ అవుతుంది. ఎవరు మా ఇంటికి వచ్చేవాళ్ళు కాదు, మేము ఎవరింటికి వెళ్ళే వాళ్ళం కాదు, అయిన వాళ్ళు కావచ్చు పరాయి వాళ్ళు కావచ్చు, తిన్నారా లేదా అని అడిగేవాళ్ళు కాదు. మా అమ్మ మా కోసం చాలా కష్టపడింది. ఇటుక రాళ్ళు మోసింది, ఉప్పు ఫ్యాక్టరీలో పనిచేసింది. హ్యాండ్స్ మొత్తం హోల్స్ పడిపోయేది, హ్యాండ్స్ అన్న హోల్ పడిపోయేది. అక్కడి నుంచి రిక్షాకి వస్తే 5 రూపీస్ అయిపోతాయేమో, ఆ 5 రూపీస్ ఉంటే నా బిడ్డలు తింటారు కదా అని ఒక లెక్కలో దగ్గర ఒక 4 కిలోమీటర్స్ నడుచుకొని వచ్చేది. మమ్మల్ని తీసుకొని పోయి మా నెల్లూరులో పెన్నా నది ఫేమస్, వాటర్ ఉంటాయి, ఇసుక, అదంతా ఇసుకలో కూర్చోబెట్టుకొని మా ముగ్గురికి తినిపించేది. అదే టైంలో తినడానికి ఫుడ్ లేదు, మమ్మల్ని పట్టించుకునే నాదులు లేరు. ఇంట్లో నూకలు ఉంటే ఆ నూకలతో గంజి కాసి మా ముగ్గురికి 3 గంటలు వేసింది అమ్మ, నాకు, అన్నకి, అక్కకి. ఆవిడకి కూడా 3 వేసుకుంది. తల్లి ప్రేమ అంటారు కదా, అక్కడ ఏమైందంటే ఆవిడది కూడా మాకే వేసేసింది. నా బిడ్డలు తింటే చాలు, నాకు కడుపు నిండుతుంది అని. మళ్ళీ వెళ్ళి ఆవిడ పని చేసి వచ్చేవారు. ఆ బ్యాడ్ సిచ్యువేషన్స్. ఈరోజు మేమంటే ఇప్పుడు మేము ఒక దీంట్లో ఉన్నాం కాబట్టి అందరూ పట్టించుకుంటున్నారు. అప్పట్లో మమ్మల్ని తిన్నారా, ఇప్పుడు పూట గడిచిందా అని అడిగేవాళ్ళు కూడా లేరు. బట్ రిలీజియన్స్ ఎన్నున్నా, మత గ్రంథాలు ఎన్నున్నా, మనం అంటే రకరకాల దేవుళ్ళు ఉన్నా కనిపించే దేవుడు మాత్రం అమ్మ అంటే అమ్మ. అది వాస్తవం. స్టిల్ ఏమంటే ఇప్పుడు అమ్మకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, కిడ్నీ ప్రాబ్లమ్స్, షుగర్ ఉంది, బీపీ ఉంది. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే 87 kgs ఉన్న మనిషి 45 kgsకి వచ్చారు, నడవలేరు. ఇప్పుడు నేను ఆమెని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలంటే మొన్న నవంబర్లో కూడా ఎంజియోగ్రామ్ చేయించి హార్ట్కి స్టంట్ అయిపించా. ఆవిడ హాస్పిటల్ తీసుకొని పోవాలంటే 2nd ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి నేను ఎత్తుకొని వస్తాను, మళ్ళీ అమ్మని ఎత్తుకొని వెళ్తా. నడవలేదు. ఇప్పుడు ఆమె 1st ఫ్లోర్ దిగాలంటే గంట, బోన్స్ తప్ప ఏం లేదు. హాఫ్ ఇడ్లీలో హాఫ్ తింటారు, ఇంకేం బలం ఉంటుంది. ఇప్పుడు నేను తిడుతున్నాను కాబట్టి అరుస్తున్నానని చెప్పి, నువ్వు తినకపోతే నేను తినలేను, ప్రశాంతంగా పడుకోలేకపోతున్నాను అని చెప్పి ఇట్లా అరుస్తుంటే ఆవిడే అంటే అరవడం ఎందుకు అరుస్తున్నా అంటే అట్లా నా మీద అనుకుంటే తల్లి ప్రేమ అంటారు కదా, అరే నేను తినకపోతే నా బిడ్డ తినదేమో అనే ఒక ఫీల్తో అంతో తింటా ఉన్నారు. మొన్నటి వరకు తినేవాళ్ళు కాదు, అది నేను తినిపిస్తా అన్నా. ఇప్పుడు ఆవిడంతటా ఆవిడ తింటున్నారు, ఆవిడంతటా ఆవిడే నడుస్తున్నారు. అంత లో నుంచి మా అమ్మని ఇప్పుడు కొంచెం తీసుకోవాలి. ఇప్పుడు ఏమంటే ఒకప్పట్లో మేము తినే ఇదిలో ఉన్నా, తినిపించే ఇదిలో మా అమ్మ లేరు. ఈరోజు మా అమ్మ తినే ఇదిలో ఉన్నా, మేము తినిపించే ఇదిలో ఉన్నా, మా అమ్మ తినే ఇదిలో లేరు. అదొక్కటే మాకు మనసుకి బాధేస్తుంది. అదే పెట్టే టైంలో మేము మా దగ్గర పెట్టే స్తోమత ఉన్నప్పుడు ఆవిడ తినే ఇది లేదు. అలా చాలా అంటే అడుగుతూ ఉంటారు, ఇది తినొచ్చు, ఇది తినాలనిపిస్తుంది, అది తినాలనిపిస్తుంది. అప్పటికప్పుడు అంటే తినిపిస్తే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కానీ మనసు చంపుకొని ఒక్కొక్కసారి తినిపించేస్తాను నేను. అమ్మ ఏం చెప్తానంటే, నేనేం తింటానో ఏమేమి తింటానో అన్నీ తినిపించాను, నేను చచ్చిపోతే నన్ను ఎత్తి పడేసి, నాకు ఈ టైంలో కడుపు కొట్టద్దు. మేమేమనుకుంటాం, ఇప్పుడు తినిపిస్తే ఆవిడ ఉండదేమో, మాకు అమ్మ కావాలి అనే లెక్కలో కొంచెం భయపడతా, పెట్టాలా వద్దా అనే రేంజ్లో మేము అనుకుంటా ఉంటాం. కానీ ఆవిడేమనుకుంటారు, నేను తినాలన్నా పెట్టట్లేదు అంటే నేను పెడతానని ఆవిడకి తెలుసు. చెప్తారు కాల్స్ మాట్లాడినప్పుడు నా బిడ్డ అన్నీ పెడుతుంది, ఇదో నా నోట్లో ఉన్నప్పుడు నా బిడ్డ అన్నీ తెచ్చి పెట్టేస్తుంది నాకు అని అంటారు. బట్ మీరు ఒక మాట అన్నారు, అంటే ఇప్పటికేం పెద్ద సెటిల్డ్ రిచ్ ఏం కాదు కానీ ఏదో బాగానే ఉన్నాం అన్నారు. పర్లేదు, మీరు సెటిల్డే కదా, మీ వెనకాల లక్ష్మి గారు ఉన్నారు, ఒక భరోసా, ఒక ధైర్యం.
నా ధైర్యము నా భరోసా అంటే అక్కే. నేను ప్రౌడ్గా చెప్పుకుంటా, ఎస్ నేను లక్ష్మక్క ఫ్యాన్నే. నేను స్టిల్ అక్కకు కూడా చెప్తా, లవ్ యూ అక్క, నా లాస్ట్ బ్రీత్ వరకు నేను మీకు ఫ్యాన్గానే ఉంటా, ఇంకొకరు ఫ్యాన్గా పోను. లక్ష్మి గారిని ఏ పొజిషన్లో చూడాలని మీ కోరిక? అంటే ఒక డ్రీమ్ ఉంటుంది కదా మీకంటూ, ఐ మీన్ మీ మీద అలాగే మీకు డ్రీమ్ ఉంటుంది, కానీ లక్ష్మి గారు అంటే మీకు బాగా ఇష్టం కాబట్టి ఆస్కార్ అవార్డు తీసుకుంటే ఆస్కార్ అవార్డు తీసుకోవాలండి. అది పట్టుకోవాలి, ఆస్కార్ అవార్డు ఇలా పట్టుకుంటే చూడాలని కోరిక. నైస్ నైస్. దేవుడు ఎప్పుడు కానీ ఇస్తాడో కదా కానీ. అంటే ఐలేంద్ర క్యారెక్టర్ వచ్చినప్పుడు చాలా బజ్ క్రియేట్ అయింది అసలు, ఎంతమంది విమర్శకులు. నేను అప్పుడప్పుడు ఆ మూవీ వేసుకొని చూస్తాను. మళ్ళీ అలాంటి క్యారెక్టర్ ఎందుకు రాలేదని మీరు ఎప్పుడు అడగలేదా లక్ష్మి గారు? రాలేదని కాదు, ఇప్పుడు అలా అనుకుంటే ఇప్పుడు మన బాహుబలిలో కూడా ఫస్ట్ ఆ క్యారెక్టర్ అక్కకే కదా వచ్చింది, చేసి ఉండొచ్చు. కాకపోతే అక్క కొన్ని ఉంటాయి కదా మనకి, వీళ్ళతో ఇట్లా ఉండొద్దు, ఈ క్యారెక్టర్ చేయొద్దు అని చెప్పి. ఇప్పుడు స్టిల్ అక్క కూడా అంటారు, మంచి స్టోరీ అయితే తీసుకురా చేద్దాం అంటారు. నాకు ఇప్పుడు మార్నింగ్ నేను ఆన్లైన్లో కానీ ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్లో కనిపిస్తే కొన్ని వందల మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఈ ఒకటి లక్ష్మక్కతో నా దగ్గర స్టోరీ ఉంది మాట్లాడించండి, అదొక ఆ మెసేజ్ అయినా వస్తుంది. లక్ష్మి గారితో ఒక ఫోటో దింపించండి ఇదైనా వస్తుంది. లేదు లక్ష్మి గారిని కలవాలి, మాట్లాడాలి, హెల్పింగ్ చేయించండి అని. ఇప్పుడు నాకు చనువిచ్చారని నేను సంకలో ఎక్కలేను కదా, నా లిమిట్స్లో నేను ఉండాలి. నేను స్టిల్ కూడా వాళ్ళకి ఏం చెప్తానంటే, ఏవైతే నా దగ్గర అడగొద్దు, అక్క మెయిల్ ఉంటుంది, కావాలంటే మెయిల్ ఇస్తాను, మెయిల్కి మీరు పోస్ట్ చేయండి, చూస్తే అక్కే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు అని చెప్పి. స్టిల్ అక్కకి ఇప్పుడు ఎవరు కూడా లేరు, పిఏగా ఎవరు లేరు. ఓకే, ఆవిడే చెక్ చేస్తారు, మెయిల్ చెక్ చేసిన అక్కే చేసుకుంటారు. ఏమైనా ఉంటే డైరెక్ట్ మీరే చేయండి అని చెప్పి చెప్తాను. ఇప్పుడు నేను ప్రామిస్ చేసి అక్క కూడా అక్కకి ఏమంటే నేనే ఫొటోస్ కానీ నేను ఎవరిని కూడా తీసుకొని పోను. లేదు నాకు ఇంపార్టెంట్ పర్సన్స్ అయితే అక్క సో అండ్ సో వాళ్ళతో బాగా క్లోజ్గా దిగుతారు ఫోటో, అంతవరకు ఉంది. అట్లా మెసేజ్ చేశారని చెప్పి నేను స్టోరీ ఉంది అని చెప్పి. నేను మొన్న కాలేజ్ ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు ఆడియన్స్లోనే ఒక క్వశ్చన్, మీరు సంవత్సరానికి 2 సినిమాలు తీయాలని కోరుకుంటున్నా అంటే, నువ్వు ప్రొడ్యూస్ చేయవే నేను తీస్తా, స్టోరీ తీసుకురా తీస్తా అని అన్నారు. ఏమో చూద్దాం, దేవుడు రాసి పెట్టుంటే ఖచ్చితంగా అది కూడా జరగద్ది. ఇదే ఆవిడని స్పెషల్గా చూపించేది. అంటే వేరే ఎవరు కూడా అలాంటి ఆన్సర్లు ఎవరు బేసికల్లీ. అవును నేను అదే కోరుకుంటున్నా, మంచి సబ్జెక్ట్ రావాలని చెప్తారు, అడిగారు ప్రొడ్యూస్ చేయవే నేను చేస్తా అని చెప్పి. ఇప్పుడు దక్ష సినిమాకి కూడా చాలా కష్టపడ్డారు బయటికి రావడానికి. అది ఓటీటీలో నెంబర్ 1లో వచ్చింది, ట్రెండింగ్ నెంబర్ 1, ట్రెండింగ్ నెంబర్ 6లో వచ్చింది, 3లో వచ్చింది. పర్లేదు, నెక్స్ట్ సినిమా తొందరగా చేయాలి. అక్కవి 4 సినిమాలు ఉన్నాయి ఇంకా రిలీజ్ అవ్వాల్సినవి. తమిళ్లో ఉంది, లేచింది, మహిళా లోకం ఒకటి ఉంది, చాలా ఇంకా 2-3 మూవీస్ ఉన్నాయి, మొత్తం 4 మూవీస్ ఏమో ఉన్నాయి రావాల్సింది. సో బిఫోర్ ఎండింగ్ లక్ష్మి గారు మీకు చెప్పిన మాటల్లో బాగా గుర్తుండిపోయిన మాట ఏదైనా చెప్పు. నాకు మొబైల్స్, బైక్ పిచ్చులు బాగుంది. ఇయర్లీ వన్స్ బైక్ మారుస్తా. బైక్స్ మార్చిన ప్రతిసారి ప్రతి ఒక్క బైక్ మీద నా అక్క పేరు ఉంటుంది. ఫస్ట్ నేను బండి నుంచి షోరూమ్ నుంచి బండి బయట తీసుకొని వస్తే స్టిక్కరింగ్ షాప్కి వెళ్ళి అక్క పేరు పడాలి, పెట్టిన వెంటనే అక్క ఫోటో పెడతాను, కంగ్రాచులేషన్స్ చెప్తారు. ఎన్ని బండ్లు మారుస్తావే, ఏం డబ్బులు నీకు అన్నీ ఎక్కువ అయిపోయినాయా? ఎవ్వడు ₹1 ఇవ్వడు, మన కష్టం మనమే పడాలా, మన తిండి మనమే సంపాదించుకోవాలా, డబ్బులు వేస్ట్ చేయొద్దు. అది మంచి మాటే కాబట్టి నాకు ఏ బండి తీసుకున్నా ఆ బండి మీద అక్క ఎక్కాల. అంతవరకు నేను సెకండ్ సీట్ ఎవరికి ఇవ్వను, ఎక్కించుకొని కూడా ఎక్కించుకోను. మొన్న నెల్లూరుకి వచ్చినప్పుడు అయ్యో ఇదే ఏరియాలో అక్క ఆఫీస్ ఉంది, ఇప్పుడు ఈ ఏరియాలోనే ఆఫీస్ ఉంది, ఈ ఆఫీస్ సరౌండింగ్లోనే రౌండ్ వేసాను నేను అక్కని ఎక్కించుకొని. అప్పుడు దక్ష మూవీ షూట్ జరుగుతుంది. ఇప్పుడు బైక్ మీద వచ్చారా మన ఇంటర్వ్యూకి? లేదు ఎరాక్స్ 155cc ఉంది నాకు, అది రీసెంట్గా, అది నా డ్రీమ్ బైక్ అనమాట. దగ్గర 5 years నుంచి 12 బైక్స్ మార్చాను నేను. ఏ బండి మీదైనా ఫస్ట్ అక్క తీసుకొని ఆవిడెక్కి దాని తర్వాత సెకండ్ సీట్ ఇస్తా. 1 year వరకు నేను నా బండి మీద ఎవరిని ఎక్కించుకోలేదు నేను. మొన్న నెల్లూరుకి వచ్చినప్పుడు అక్క ఎక్కి నాతో ఫోటో దిగినప్పుడు అప్పుడు తర్వాత మళ్ళీ ఎక్కించుకున్నా వేరే దేవుడికి అన్నట్టు వదిలేసినట్టు. అంతే, మీ అక్కగాని మీరు వదిలేస్తూ ఉంటారు. బండి కూడా సామాన్యంగా ఎవరికి కూడా ఇవ్వను నేను, మొహమాటం లేకుండా చెప్తా, బండ్లు అడగొద్దు దయచేసి, నేను ఇవ్వను, అడిగి లేదు అనిపించుకోవద్దు. ఎందుకంటే నేను బాగా స్ట్రగుల్ అయినా బండ్లు ఇచ్చి. ఇప్పుడు
సపోజ్ తీసుకుంటారు, తీసుకొని పోయి ఏడో ఒకటి గుద్దుతున్నాం, సారీ రా చూసుకోలేదు అని చెప్పి ఇచ్చేస్తాం. దాన్ని ఎవరు భరాయించాలా? నేను భరాయించాలా? నాకు గీత పడినా పడలేదు, నేను మార్చుకుంటా, ప్యానల్స్ మార్చుకుంటా. కాకపోతే మనం ఇష్టంగా మన సొంత డబ్బులతో తీసుకొని కొంచెం గీత పడితే గుండె ఎట్లా ఉంటుందంటే దన్న 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 గుర్రాలు వరిగిస్తాయి. బైకర్స్ కనెక్ట్ అవుతారు కరెక్ట్. చాలా అంటే ఇప్పుడు ఇంటి దగ్గర బండి పెట్టినా కూడా బండి దగ్గర కూడా దరిదాపుల్లో కూడా ఎవరు రారు. బండి దగ్గర పోద్దు, అరచేస్తుంది అని చెప్పి బండి తీసాము, బయటికి వచ్చాము, ఇంటికి వెళ్ళాము, పట్టగప్పి మళ్ళీ లోపల పెట్టినాము. కొత్త బండి నేను మీకు చూపిస్తాను, పిక్ చూడండి. 13 months అయింది బండి తీసుకొని. 13 monthsలో ఒక్క స్క్రాచ్ కూడా నా బండి మీద ఉండదు. నైస్. దాని ఫ్రంట్ విండ్షీల్డే 11,000 జస్ట్ విండ్షీల్డ్. నేను అంతా బైక్స్కి కనెక్టెడ్ అనమాట. మొబైల్స్ 6 monthsకి ఒకసారి మారుస్తుంటాను, బైక్స్ 1 yearకి ఒకసారి. నా బండ్లు కొనడానికి కూడా చాలా ఆత్రపడతా ఉంటారు అనమాట జనాలు. ఎందుకంటే నేను ఎక్కువ కూడా తిరిగాను. 13 monthsకి 4,000 తిరిగింది అంతే 13 monthsకి. ఓకే. బండ్లు కొనడానికి కూడా ఎవరికైనా నేను సేల్ పెట్టినానంటే విత్ ఇన్ సెకండ్స్లో నాకు అడ్వాన్స్ పడిపోతుంది. అంతా నీట్గా మెయింటైన్ చేస్తాను అనమాట. సూపర్ సూపర్. సో ఐ విష్ అండి త్వరలో ఐ మీన్ మీరు కోరుకున్నట్టు ఆస్కార్ చేతికి రావాలి, మీరు చప్పట్లు కొట్టాలి. చప్పట్లేదు బీభత్సం సృష్టి చేస్తాను. ఖచ్చితంగా ఆవిడ కనుక ఆస్కార్ కొట్టి అక్కడికి వెళ్తే మేము మీకు టికెట్ చేసి మేము తీసుకెళ్ళిపోతారు ఖచ్చితంగా, నో డౌట్. ఓకే. ఎందుకు అక్క ఏదైనా ప్రౌడ్ మూమెంట్ చేసినప్పుడు నేను విజిల్స్ కొడతా. థియేటర్లో అక్క పక్కన కూర్చొని విజిల్స్ కొట్టినా నేను. అక్క విజిల్స్ కొడతా ఏమనుకోదు, నువ్వు కుమ్మే అంటారు. ఇట్లా అక్క తొందరగా ఆస్కార్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాంటి క్యారెక్టర్ చెయ్యాలి, చేస్తారు కూడా. కానీ ఆ ఫ్యాన్ మూమెంట్ నాకు కావాలి. సో మేము కూడా కోరుకుంటున్నాం జరగాలి అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.